ఫ్రెండ్స్ ఆ స్క్రూ గేజ్ తోటి రీవైండింగ్ చేసే వైర్ యొక్క గేజ్ అయితే చెక్ చేసినాం. వైర్ కూడా మనం చుట్టియడం అయితే జరుగుతుంది. ఒక్కసారి మీరు ఈ డేటా మీరు చూడొచ్చు. స్టార్టింగ్, అలానే రన్నింగ్, గేజ్లు, అలానే వీటి యొక్క ట్రమ్స్, అలానే లెంత్ కానివ్వండి, పిచ్, అవన్నీ మీరు చూడొచ్చు. ఇక్కడైతే వైర్ అయితే స్టార్టింగ్ కాయిల్స్ అయితే చుట్టడం అయితే జరుగుతుంది. రన్నింగ్ కాయిల్స్ అనేది చుట్టడం అయిపోయింది. దీని యొక్క వెయిట్ మొత్తం కూడాను దగ్గర దగ్గర 1500 గ్రాములు అయితే అయిందనమాట. ఒక్కసారి దీని బ్యాక్ సైడ్ టేరు చుట్టేది మీరు చూడొచ్చు. అది 23 గేజ్ అనమాట. మొత్తానికైతే మనం బాడీ అయితే మీరు ఒకసారి చూడొచ్చు. ఇది మొత్తం కూడాను 36 స్లాట్స్ అనమాట. ఇది ఎఫ్ క్లాస్ పేపర్ అయితే మొత్తం కూడాను బాటమ్ పేపర్ కింద అయితే పెట్టేసేసినాం. మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయొచ్చు. 36 స్లాట్స్ కి ఇవి మొత్తం కాయిల్స్ వచ్చేసేమో ఇలాంటివి 3 కాయిల్ సెట్స్ 4 అయితే రావడం జరుగుతుంది. ఈ మధ్యలో 3 అయితే ఇడిచిపెట్టినాం మీరు చూడొచ్చు. ఈ మూడిట్లో మనకి స్టార్టింగ్ కాయిల్స్ అయితే ఎక్కించడం అయితే జరుగుతుంది అనమాట. ఇవి మీరు చూడొచ్చు. ఇది వచ్చేసేమో ఫస్ట్ కాయిల్, దీంట్లో 80, అలానే దీంట్లోనేమో 50 అయితే ఉండడం జరుగుతుంది. సేమ్ దీంట్లో కూడా అంతే. ఇవి కూడా స్టార్టింగ్ కాయిల్స్ 4 అనమాట. ఇది మధ్యలో వాటిలలో మనకి 2 అయితే ఎక్కడం అయితే జరుగుతుంది. స్టార్టింగ్ కాయిల్స్ 2, మధ్యలో దాంట్లో అయితే ఎక్కడం అయితే జరుగుతుంది. ఇవి మొత్తం కూడాను ఏ విధంగా ఎక్కిస్తాం అనేది కొన్ని వీడియోస్ అయితే చేసిన, అవి మీరైతే ఒకసారి చూడండి. పైన ఐకార్డులో ఎండ్ స్క్రీన్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ వీడియోలు వచ్చేసి మనం ఆపోజిట్ లా మనకైతే ఈ సెట్లు అయితే ఎక్కించడం అయితే జరుగుతుంది అనమాట. ఈ విధంగా రన్నింగ్ సెట్లు అన్ని కూడాను పక్క పక్కన ఆపోజిట్ అయితే వస్తాయి అనమాట. ఓకే, ఇది మాత్రం పిచ్ వచ్చేసి 1 to 5 పిచ్ అయితే పెట్టి అల్లాల్సి అయితే ఉంటుంది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధంగా అయితే బాటమ్ పిచ్ అయితే రావడం జరుగుతుంది. మనం అల్లేటప్పుడు ఈ సిరీస్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. వైర్ సెట్ యొక్క ఎండింగ్ పాయింట్, స్టార్టింగ్ పాయింట్ అనేది. ఓకే, మనం కనెక్షన్ చేసేటప్పుడు ఇబ్బంది కాకుండా అయితే ఉంటుంది అనమాట. మిగతా 2 సెట్లు కూడా ఎక్కించిన తర్వాత ఒకసారి అయితే మనం చూద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు. మొత్తం 4 సెట్లు అయితే కంప్లీట్ గా ఎక్కించడం అయితే జరిగింది. రన్నింగ్ సెట్లు అనమాట. ఇవి ఆపోజిట్ మీరు చూడొచ్చు. మధ్యలో మాత్రం మనకి 3 స్లాట్లు అయితే ప్రతి ఒక్క దాంట్లో అయితే కనపడుతున్నాయి. ఇప్పుడు ఆ గ్యాప్ లో మనం స్టార్టింగ్ కాయిల్స్ అయితే ఎక్కించాల్సి ఉంటుంది. 1 to 8 పిచ్ అయితే వస్తుంది అనమాట. ఓకే, 8 ఈ విధంగా మనం 1 to 8 పిచ్ పెట్టి ఎక్కించాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనం రెడీ చేసి పెట్టుకున్నాం అనమాట ఒక సెట్ ని. స్టార్టింగ్ సెట్ ఇది. ఫస్ట్ కాయిల్ ఏమో 80 టర్న్స్ ఉంటాయి. సెకండ్ కాయిల్ 50 టర్న్స్ అయితే ఉంటాయి అనమాట. ఫస్ట్ ఎక్కే దాంట్లోనేమో సింగిల్స్, అలానే సెకండ్ ఎక్కే దాంట్లో డబుల్స్ అయితే పడడం జరుగుతుంది. ఇవి కూడా ఆపోజిట్ రావడం అయితే జరుగుతుంది అనమాట. మీరు ఒక్కసారి చూడొచ్చు ఇక్కడ మనం ఏ విధంగా ఎక్కించినాం అనేది. ఫస్ట్ సెట్ ఒక కాయిల్, ఫస్ట్ కాయిల్ అయితే మాత్రం మనం డైరెక్ట్ ఎఫ్ క్లాస్ పేపర్ పెట్టినాం. సెకండ్ కాయిల్ వచ్చేసి మనం స్పెషల్ పేపర్ అయితే పెట్టినాం మీరు చూడొచ్చు. దీంట్లో డబల్ అయితే ఎక్కుతాయి కాబట్టి మనం ఈ విధంగా అయితే పెట్టడం అయితే జరిగిందనమాట. నెక్స్ట్ పక్కనున్న దాంట్లో కూడా మనకి 80 టన్స్ ఉన్న కాయ ఎక్కుతుంది కాబట్టి దాంట్లో కూడా మన ఎఫ్ క్లాస్ పేపర్ అయితే పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు ఈ స్పెషల్ పెట్టిన దాంట్లో మనకి డబల్ అయితే ఎక్కుతుంది అనమాట. ఒకసారి మీకు చూపిస్తా నేను డబల్ ఎక్కింది ఏ విధంగా ఉంటుంది అనేసి. మీరు చూడొచ్చు. మనం సెకండ్ సెట్ అయితే ఎక్కించినాం స్టార్టింగ్ లో. ఈ విధంగా మనకి ఒక కాయ మీదకి ఇంకొక కాయిల్ అయితే ఎక్కడం అయితే జరుగుతుంది. ఈ విధంగా మనకి ఈ విధంగా సిరీస్ అనేది మన స్లాట్లు కూడాను ఫుల్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. ఓకే, ఈ విధంగా నెక్స్ట్ వచ్చే సెట్ కూడా దీని మీద అయితే కూర్చుంటది అనమాట. ఇవి 50 టన్స్ కాబట్టి దాంట్లో ఫిల్ అయిపోతాయి అనమాట. మొత్తానికైతే ఈ విధంగా మొత్తం అల్లిన తర్వాత మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. మీరు ఒకసారి చూడొచ్చు. ఫ్రెండ్స్ దీని గురించి ఆల్మోస్ట్ చాలా మందికి అవగాహన అయితే ఉండకపోవచ్చు. మెకానిక్లకు అయితే అవగాహన అయితే ఉంటుంది అనమాట. ఓకే, మనం రెగ్యులర్గా ఎట్టా ఏ విధంగా వెళ్తాం ఏందనేది ఒకసారి మీకు చూపిద్దాం అనేసి.
ఆల్మోస్ట్ వీటికి సంబంధించి చాలా సిరీస్ వీడియోస్ అయితే చేసిన, అవి అయితే మన ఛానల్లో చాలా ఉన్నాయి, అవి ఒకసారి చూడండి. మీకు ఏమైనా వీడియోస్ కావాలన్నా కానీ కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ అయితే చేయండి. ఇప్పుడు స్టార్టింగ్ సెట్ అలానే రన్నింగ్ సెట్ అనేది టచ్ కాకుండా మనం వీటిని ఎడదట అనేసి సపరేటర్లు అయితే పెట్టాల్సి ఉంటుంది. ఓకే, ఈ విధంగా సపరేటర్లు మొత్తం పెట్టి మనం టేపింగ్ అయితే చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఆల్మోస్ట్ మనం సపరేటర్లు పెట్టేసేసి కనెక్షన్లు కొట్టేసేసి టేపింగ్ చేసేసిన తర్వాత లుక్ అయితే ఇది. వీడియో అనేది ఇప్పటికే లెంత్ అయిపోతుంది అనేసి ఇంతటితో అయితే మనం కంప్లీట్ చేద్దామనే ఉద్దేశం మీద డైరెక్ట్ ఇక్కడికి తీసుకురావడం జరిగింది. వీటి యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే మనం బాటమ్ పేపర్ కాంచి వైండింగ్ చేసిన అన్నీ కూడాను ఫుల్ వీడియోస్ ఉంటాయి, 20 minutes 30 minutes ఆ విధంగా ఉంటాయి. ఒకసారి అవి అయితే చెక్ చేయండి, మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. కనెక్షన్స్ కూడా ఏ విధంగా చేసినాం ఏంది అనేది ఒకసారి అయితే మీరు ఇక్కడ కనెక్షన్స్ చూసుకోవచ్చు. మనం ఇక్కడ ఒక 2 వైర్లు అయితే డైరెక్ట్ ఒక స్లీవ్లోకి వెళ్ళి తీసేసినాం, రన్నింగ్ వైరు అలానే స్టార్టింగ్ వైరు. ఈ 2 కలిపేసేసినట్లయితే మనకి కామన్ వైర్ అయితే అయిపోతుంది అనమాట. దీనికి ఫేస్ వైర్ అయినా న్యూట్రల్ వైర్ అయినా ఇవ్వచ్చు. నెక్స్ట్ ఇవి 2 వైర్లు మీరు చూడొచ్చు, రన్నింగ్ వైరు స్టార్టింగ్ వైరు. కెపాసిటర్లు అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది అనమాట. వీటికి వచ్చేసి ఇది స్టార్టింగ్ వైరు, దీనికి బెల్ స్విచ్ కాంచెల్లి మనకి స్టార్టింగ్ వైర్ రావాల్సి ఉంటుంది. ఇదేమో రన్నింగ్ వైరు. స్టార్టింగ్ వైర్ డైరెక్ట్ ఇచ్చేసి ఒక పవర్ వైర్ ఇచ్చేస్తే సరిపోతుంది అనమాట. కామన్కి ఏదైనా ఒక ఫేస్ న్యూట్రల్ అని ఇవ్వచ్చు. మొత్తానికి కనెక్షన్ అయితే ఇది వీటికి సంబంధించి. మనం గ్రైండర్ దగ్గర ఎక్కించిన తర్వాత మీకైతే ఒకసారి చూపిస్తా లుక్ అనేది. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు, మొత్తం గ్రైండర్కి సంబంధించి మనం ఫిక్స్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఉంది. మనకి స్టార్టింగ్ కెపాసిటర్ ఒక్కటే ఉంది, రన్నింగ్ కెపాసిటర్ అయితే లేదు. దీనికి మనం బెల్ స్విచ్ కనెక్షన్ అయితే చేసినాం. ఓకే, స్టార్టింగ్ నుంచి వెళ్ళి బెల్ స్విచ్కి ఒక వైరు, అలానే కెపాసిటర్ నుంచి వెళ్ళి ఒక వైర్ తీసుకుపోయి బెల్ స్విచ్ కాడ అయితే కలిపినాం. ఓకే, ఇది బెల్ స్విచ్ వైర్ అనమాట. ఓకే, పవర్ వచ్చేసేమో ఇక్కడ ఉంది, మీరు చూడొచ్చు. ఒకసారి అయితే ఆన్ చేద్దాం, ఒకసారి ఆన్ చేసి మీకైతే చూపిస్తా ఏ విధంగా నడుస్తుంది ఏంది అనేది. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే మోటార్ అయితే పర్ఫెక్ట్గా రన్ అవుతుంది. ఆ వీడియో కొంత ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఫుల్ వీడియోస్ అయితే మన ఛానల్ ఉన్నాయి, అవి తప్పకుండా అయితే చూడండి. ఈ వీడియో ఇంతవరకు అయితే మీకు అర్థమైనట్లయితే తప్పకుండా కమెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.